సుప్రీంకోర్టు హైకోర్టులు ఎవరికి వాళ్ళు తమకున్న విచక్షణాధికారాలను విస్తృతంగా వాడుకుంటున్నటువంటి రోజులో ఒక విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కింద కోర్టుల వ్యవహారాల మీద కొన్నిసార్లు పై కోర్టులు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. తమ శిక్షణ తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడానికి 2 ముద్దాయిలు సవాల్ చేశారు. దీని మీద మళ్లీ సుప్రీంకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. బిల్కిన్ బానోపై గ్యాంగ్ రేప్ కేసులో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షణ ఇటీవల గుజరాత్ సర్కార్ తగ్గించింది. దీని మీద సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కొట్టేసింది. దాంతో ముద్దాయిలంతా మళ్లీ జైలుకి వెళ్లారు. ఈ తీర్పును రాధేశ్యామ్ భగవాన్ దాస్ షా, రాజుభాయ్ బాబులాల్ సోని అనే ముద్దాయిలు సవాల్ చేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దుసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో దుసభ్య ధర్మాసనం కొట్టివేసినట్టయిందని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బిల్కిస్ బానోపై అత్యాచారం గుజరాత్లో చోటు చేసుకోక కేసు విచారణ మాత్రం మహారాష్ట్రలో జరిగింది. ఈ నేపథ్యంలో ముద్దాయిలకు శిక్ష తగ్గింపు అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ప్రశ్న తలెత్తింది. అధికారం గుజరాత్ ప్రభుత్వానికే ఉందని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్నాథ్ల సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు కాగా ఈసారి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాల ధర్మాసనం ముద్దాయిలు మళ్లీ జైలుకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. 2 జడ్జిలు ఇచ్చిన తీర్పు కాదనుకున్నప్పుడు 3 జడ్జిలతో అప్పీల్గా జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ 1 జడ్జిలు ఇచ్చిన తీర్పు అదే సుప్రీంకోర్టులో ఇంకో 2 జడ్జిలు, నేను ఆ రోజునే ప్రస్తావించా ఈ తీర్పు ఇట్లాగంటున్నారు, అసలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్లనే వాళ్ళని విడిచిపెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో సుప్రీంకోర్టు బెంచ్ ఎట్లా ఇవ్వడం ఏంటో నేను ఆ రోజునే ప్రస్తావించి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ గుర్తుంటుంది. గోద్రా కేసుకు సంబంధించిన దాంట్లో చిత్రాలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టులని. ఇప్పుడు అసలు సంగతి తేలాలి.